దేశం అన్ని తీర్లా ముంగటికి పోవాలంటే పక్క దేశాలతోని పోటీ పడాలంటే ఆమ్దాని పెరగాలి, అప్పులు తగ్గాలి. అందుకే సర్కారోళ్లకు రాజకీయాలు తెలిసిన లీడర్లే కాదు, పైసలు కమాయించే ఈగిరం తెలిసిన లీడర్లు కూడా కావాలి. అసొంటి లెక్కలు తెలిసిన గొప్ప లీడరు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారు. అందుకే ఆయన మనందరినీ ఇడిచిపెట్టి పోయిండంటే దేశం అంతా బాధపడ్డది. తెలంగాణలో సర్కారోళ్ళు అసెంబ్లీ మీటింగ్లు పెట్టుకొని మరి సార్కు నివాళులు తెలిపిర్రు. మొన్ననే చలికాలం అసెంబ్లీ మీటింగులు ఓడిచినాయి. అయినా సుత మన్మోహన్ సింగ్ సారుకు నివాళులు తెలపాలనని, ఆయనను మళ్ళోసారి ఆదికి చేసుకోవాలని గిట్ల లీడర్లంతా ఒక రోజు కొరకు అసెంబ్లీ మీటింగులు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్న నొద్దులు మన్మోహన్ సార్ పేరు ఎలుగుతుంటది అన్నట్టు మాట్లాడినరు లీడర్లంతా. ఏంటికంటే తెలంగాణ రాష్ట్రం ఈయనింకే అప్పట్లో పార్లమెంటులో సరిపోను బలం లేకపోయినా సింగు సారే అందరిని ఒక్క మాట మీదికి తీసుకొచ్చి తెలంగాణ బిల్లుకు ఓట్లేయించిండట. అంతేకాదు దేశంలో తొలతసారి రైతులకు అప్పులు మాఫీ చేసిన ప్రధానమంత్రి కూడా మన్మోహన్ సారేనట. అందుకే ఆయన గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువని అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. హైదరాబాద్ లో సారు విగ్రహం పెట్టిస్తాం అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి ప్లేస్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా, ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో, కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. మన్మోహన్ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాల గురించి సీఎం సారు గొప్పగా చెప్పుకొచ్చిండు. ఊర్ల పొంటి కైకిలి చేసుకునే జనాలకు 100 దినాలు పని దొరికేటట్టు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిండు. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకొచ్చిండు. భూసేకరణ చట్టం తీసుకొచ్చి భూమి లేని పేదలకు మంచి చేసిండు. అడవి హక్కుల చట్టం తీసుకొచ్చిండు. గిట్ల ఎన్నిటినో ఎగురబెట్టిండు. కాబట్టే సారుకు భారతరత్న ఇయ్యాలి అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. అన్ని పార్టీల లీడర్లు అవును ఇయ్యాలి అని ఓటేసిండ్రు. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. సర్కారోళ్లే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు కూడా మాజీ ప్రధానమంత్రి చేసిన పనుల గురించి మస్తు గొప్పగా మాట్లాడినరు. రాజకీయాలలో ఉండేటోళ్ళు చాలా మంది మాటలు ఎక్కువ పని తక్కువ అన్నట్టుంటారు. కానీ అసోంటి రాజకీయాలలో కూడా మాటలు తక్కువ పని ఎక్కువ అన్నట్టు నడుచుకున్నాడు మన్మోహన్ సారు. అందుకే ఆయన పేరు అందరికి ఎప్పటికీ ఆదుకుంటది. ఎన్నేళ్ళైనా సారు చేసిన పనుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు పబ్లిక్.